చాలా క్యూట్గా ఉండే అండ్ ప్రతి ఒక్కరికి చాలా యూస్ఫుల్గా ఉండే ముద్దుగా ఉండే ఎలక్ట్రిక్ సైకిల్స్ చూసాం కదా. మరి దాన్ని ఎలా తయారు చేస్తారు, దాని మ్యానుఫ్యాక్చరింగ్ ఏంటి, మనం వచ్చిందే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కాబట్టి అసలు దాని ప్రాసెస్ ఏంటో చెప్పడానికి ఆరాధ్య గారు రెడీగా ఉన్నారు. అసలు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడంలో కన్నా కూడా ఇది ఎలా తయారు చేస్తారు అనేది చూపించడంలోనే మోర్ ఇంట్రెస్ట్ కనిపిస్తుంది నాకు. సో మేము ఈ ఎలక్ట్రిక్ సైకిల్ మొత్తంలో మెయిన్ ఆర్కిటెక్చర్ వచ్చేసి ఫ్రేమ్ రైట్. సో ఫ్రేమ్ ఏదైతే ఉందో, సో ఇది బేసికల్గా అల్యూమినియం కాస్టెడ్ అండ్ ఎక్స్ట్రూజన్స్తో కలిపిన ఫ్రేమ్. సో అదొక డిఫరెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్. కాస్టెడ్ కాంపోనెంట్స్ ఉంటాయి, ఎక్స్ట్రూజన్ ఉంటుంది, అండ్ సో వాటితోటి వచ్చే ఫ్రేమ్. ఈ ఫ్రేమ్ డిజైన్ చేయడంలోనే ఈ ఫీచర్స్ అన్నీ వస్తాయి. ఇప్పుడు నేను చెప్పిన జీపీఎస్ ఉండగలగడం కానీ, బ్యాటరీ రిమూవబుల్ ఉండడం కానీ, మల్టిపుల్ బ్యాటరీ రేంజెస్ ఉండడము, సో ఈ కంఫర్ట్ ఉండడము, సీట్ అడ్జస్టబిలిటీ, అండ్ లెట్స్ వెనకాల క్యారేజ్ పెట్టుకోగలగడం, ఈ ఫీచర్స్ అన్ని రావాలి అంటే అవన్నీ ఫ్రేమ్ పైన డిజైన్ అవుతేనే వస్తుంది. యాక్చువల్గా మీరు ఇన్ని ఆప్షన్స్ చెప్పారు, అవన్నీ ఒక దాంట్లోకి వెళ్ళాలి అని అంటే ఎంత పెద్దదో అంత పెద్దది ఉంటే మనం చూడడానికి మంచిగా ఉంటుంది, మన యూసేజ్ కూడా కష్టంగా ఉంటుంది. కాబట్టి చాలా ముద్దుగా క్యూట్గా, ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నానంటే ఇది ఎలక్ట్రిక్ సైకిల్ అంటే డబ్బాలు వస్తాయేమో, ఇంకా ఎక్స్ట్రా ఏమైనా ఉంటుందేమో ఒక ఆలోచన ఉంటుంది. అది ఏది లేకుండా చాలా సింపుల్గా క్యూట్ గా, సో అవన్నీ ఇందులోనే మీరు పట్టించేస్తారు. ఈ ఫ్రేమ్ లోనే అవన్నీ ఇంటిగ్రేట్ అయ్యాలంటే ఆప్షన్స్ అన్ని క్రియేట్ చేస్తాం. అండ్ ఇంతకు ముందు చెప్పినట్టు రస్ట్ ఏం పట్టదు, అంటే తుప్పు ఏం పట్టదు. ఇది అల్యూమినియం ఫ్రేమ్, సో కాస్టెడ్ అండ్ ఎక్స్ట్రూజన్ కాంపోనెంట్స్ తోటి తయారైన ఫ్రేమ్. ఇది ఇండియాలోనే ఫర్ ద ఫస్ట్ టైం ఇలాంటి టైప్ లో బిల్డ్ చేయడం. ఇప్పుడు దాకా ఏ ఎలక్ట్రిక్ సైకిల్స్ కానీ సైకిల్స్ చూస్తే ఇప్పుడు మన పాతవి చూసినట్టే ట్యూబులర్ ఫ్రేమ్స్ ఉంటాయి, అన్ని ట్యూబ్స్ తోటి ట్రయాంగిల్ షేప్ లో ఉంటాయి. సో ఇప్పుడు ఆ ట్యూబ్ లాంటి ఫ్రేమ్స్ తోటి అయితే ఇవన్నీ బిల్డ్ చేయడం చాలా కష్టం. అండ్ సైకిల్స్ లో ఉండే ఇంపాక్ట్స్ ఎలక్ట్రిక్ సైకిల్స్ లో ఇంకా చాలా ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే ఎక్కువ స్పీడ్ వెళ్తాము, ఎక్కువ దూరం వెళ్తాం కాబట్టి ఇంపాక్ట్స్ ఎక్కువ ఉంటాయి. ఓకే, మీరు స్పీడ్ అంటే మరలా గుర్తొచ్చింది, ఇప్పుడు ఎలక్ట్రిక్ కదా, మనము గంటకి ఎన్ని కిలోమీటర్ల వేగంతో పరిగెట్టగలం? ఓకే, పరిగెట్టాల్సిన పని లేదు, అదే వెళ్తుంది, అదే మనల్ని పరిగెట్టిస్తుంది. ఓకే, సో ఇది బేసికల్గా సైకిల్ కేటగిరీలోనే పడాలి అంటే 25 km/h స్పీడ్ లిమిట్ ఉంటుంది. ఓకే, సో ఇది ఆ లిమిట్లోనే వెళ్తుంది. మాక్సిమం మీరు బైక్ లాగా వెళ్తే 25 kmph వెళ్ళగలుగుతారు. సో ఇది సైకిల్ కేటగిరీలో పడుతుంది. ఈవెన్ 7th క్లాస్ స్టూడెంట్ నుంచి ఎవరైనా వాడచ్చు, లైసెన్స్ అక్కర్లేదు, దీనికి రిజిస్ట్రేషన్ కూడా ఏముంది. నెక్స్ట్ క్వశ్చన్ కూడా అదే. ఇప్పుడు జనరల్ గా ఇప్పుడు 2-wheeler నడపాలనుకోండి, లైసెన్స్ లేకపోతే పోలీసులు మనల్ని పట్టుకుంటారు. ఓకే, సో దీనికి లీగల్ గా అయితే అవసరం లేదు. దీన్ని మామూలుగానే చెప్పినట్టు 10 years 11 years దాటిన ఎవరికైతే కాళ్ళు అందుతాయి, బ్యాలెన్స్ చేయగలరు అన్న వాళ్ళు ఎవరైనా వాడచ్చు. సో కాళ్ళు అందే ప్రతి అమ్మాయి ప్రతి అబ్బాయి దీన్ని తొక్కచ్చు, దీనికి ఎలాంటి లైసెన్స్ ఉండాల్సిన అవసరం లేదు. మన సేఫ్ సైడ్ కావాలనుకుంటే హెల్మెట్ పెట్టుకోవచ్చు, ఎందుకంటే పెద్ద హైట్ కూడా లేదు అండ్ అంత స్పీడ్ గా మీరు అన్నట్టుగా వెళ్ళేది కూడా లేదు. కాబట్టి మనం సైకిల్ అయితే ఎలా వాడుతున్నామో అలానే వాడుకోవచ్చు, కాకపోతే మోర్ కంఫర్టబుల్ గా ఉండింది. రైట్. ఇప్పుడు నార్మల్ సైకిల్ కి ఈ సైకిల్ కి మరి డిఫరెన్సెస్ ఏంటి, ఎందుకు దీన్ని చూస్ చేసుకోవాలి? సో నార్మల్ సైకిల్కి ఎలక్ట్రిక్ సైకిల్ అయితే బేసిక్ డిఫరెన్స్, అది మనం తొక్కాల్సింది పక్కా తొక్కాలి, తొక్కితే కానీ ముందుకెళ్ళదు. అండ్ ఇప్పుడు ఆ ఆర్కిటెక్చర్ కూడా ఎట్లా ఉంటుంది అంటే మనం ఎక్కువ సామాన్లు తీసుకెళ్ళలేము, ఎక్కువ దూరం వెళ్ళలేము, సో ఆ లిమిటేషన్స్ ఉంటాయి. ఎలక్ట్రిక్ సైకిల్లో అంటే మనకి ఇప్పుడు బైక్ లాగా యూస్ చేసుకోవచ్చు, సైకిల్లా యూస్ చేసుకోవచ్చు. ఇంకో ఫీచర్ ఏంటి అంటే మీరు పెడల్ చేస్తూ ఉంటే మోటార్ మీకు హెల్ప్ చేస్తుంది. ఇది మూడో ఫీచర్, ఐ మీన్ ఈ యూస్ చేయడంలోనే పెడల్ అసిస్ట్ ఫీచర్ అంటారు. మీరు పెడల్ చేస్తా ఉంటే అసిస్టింగ్ వస్తుంది. సో మనం పెడల్ తో అంటే సైకిల్ లాగా దాన్ని వాడుతున్నప్పుడు మనకి మోటార్ హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు లెట్స్ సే మీరు ఫ్లైఓవర్ ఎక్కుతున్నారు అనుకోండి, కానీ పెడల్ చేయాలనుకుంటున్నారు, కానీ ఎఫర్ట్ చాలా ఎక్కువ ఉంటుంది కదా, అప్పుడు లెట్స్ సే అందులో మోడ్స్ ఉంటాయి, ఎంత హెల్ప్ కావాలి అని 1 2 3 అలాగా మోడ్స్ ఉంటాయి. సో లెట్స్ ఒక 2 మోడ్లో పెట్టారు అనుకోండి, మీరు తొక్కుతా ఉంటే వెనకాల నుంచి ఒకరు తోసినట్టు చాలా ఈజీగా వెళ్ళిపోవచ్చు. చాలా మంచి ఫీచర్. అండ్ ఇంకొకటి చిన్నపిల్లలు కదా, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మనం దాని వెయిట్ చూస్తాం, ఎంత వెయిట్ ఉండే అవకాశం ఉంటుంది. ఇప్పుడు పిల్లలు 7th క్లాస్ 8th క్లాస్ పిల్లలు అంటే కొంతమంది బక్కగా ఉండొచ్చు, అందరూ అలా డ్రమ్ముల్లో ఉండలేరు కాబట్టి, సో మరి ఆ వెయిట్ మోయగలుగుతారా? సో ఇది మామూలుగా ఏంటిది అంటే ఈ 40 km రేంజ్ బ్యాటరీ ప్యాక్ సైకిల్ చూసుకుంటే 26-27 kgs ఉంటుంది, చాలా ఈజీ వేయచ్చు. ఇప్పుడు మనం మామూలుగా ఎత్తేయచ్చు, అదే పెద్ద ప్రాబ్లం కాదు. ఓకే, సో ఎత్తచ్చు, అది కూడా ఎంత వెయిట్ ఉంటుందనే భయం కూడా పడాల్సిన అవసరం లేదు. ఓకే, సో దీని మీద అంతా ఫిక్స్ చేస్తారు ఇక్కడ. ఇప్పుడు బేసికల్ గా ఫస్ట్ వచ్చినప్పుడు ఇందులో వైరింగ్స్ కానీ ఏదైతే ఉంటాయో ఇట్లా ఫ్రేమ్ ఇట్లా రివర్స్ లో పెట్టి వైరింగ్ స్ట్రక్చర్ అన్ని బిల్డ్ చేసుకుంటాం. ఓకే, దీని తర్వాత మల్టిపుల్ స్టేజెస్ లో దీనికి సస్పెన్షన్,
హ్యాండిల్ బార్, అవన్నీ కూడా చూద్దాం. ఇవన్నీ స్టెప్ బై స్టెప్ రివర్స్ లో పెట్టారు ఒక రాడ్ కేసి. సో ఇక్కడ నుంచి ఇవన్నీ బిల్డ్ చేసేస్తారు దీంట్లో. లోపల నుంచి వైరింగ్ ఇవన్నీ వచ్చేసి పైన కవర్ వస్తుంది. కవర్ తోటి మొత్తం కవర్ అయిపోతుంది. ఇట్లా మూవ్ అవుతుంది కూడా మీరు క్లియర్ గా చూడొచ్చు. సో ఇక్కడ ఏదైతే ఉందో దీంట్లోనే ఆ వైరింగ్ కావచ్చు, GPS కావచ్చు, దీనికి కావాల్సిన స్టఫ్ అంతా దీంట్లో పెట్టి లాక్ వేసేస్తారు. కరెక్ట్ రైట్. ఓకే. కాదు ఆరాధ్ గారు, ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడే మీకు థాట్ వచ్చింది. అఫ్ కోర్స్ చాలా చిన్న ఏజ్ లోనే ఇలాంటివి చాలా అంటే మనకు తీసుకొచ్చి మనకి చాలా బెనిఫిట్ గా ఉండేలాగా స్టూడెంట్స్ చాలా మంది చేశారు. కాకపోతే ఈ స్ట్రగుల్ ఉంటుంది చూడండి, మనం చేసేస్తాం మన మీద కాన్ఫిడెన్స్ తో. బట్ ఏమవుతుందా ఏదని ఆ ఏజ్ నాకు తెలుసు అరౌండ్ మీకు అప్పుడు 23, 24, 25 అయితే తక్కువే. ఆ టైంలో మనం ఎమోషనల్ గా చాలా బ్యాలెన్స్డ్ గా ఉండాలి. ఏం చేయాలి, ఒకవేళ అయితే ఏంటి అనేది, దాన్ని ఎట్లా మీరు బ్యాలెన్స్ చేశారు? ఇది పేరెంట్స్ కోసం నేను అడుగుతున్నాను. ఓకే, అంటే ఇది 2 సైడ్స్. ఇప్పుడు మీరు పేరెంట్స్ కోసం అని ఒకటి అన్నారు డెఫినెట్గా. ఇంకొకటి అంటే ఒకటి పేరెంట్స్ ఆర్ ఈ యాంగిల్ నుంచి అయితే లక్కీ కూడా అవ్వాలి. ఇప్పుడు మనకి బాధ్యతలు అవి ఇవి అంత ఎక్కువ లేవు అంటే ఈ అడ్వెంచర్ చేయొచ్చు. బట్ ఆల్రెడీ అది ఫస్ట్ నుంచి ఉంది అంటే అలాంటి వాళ్ళకి డెఫినెట్ కొంచెం చిన్న ఏజ్ లోనే చిన్న చిన్న ఏరోప్లేన్స్ మీలా కనిపెట్టిన వాళ్ళని మనం చూసాం. కాకపోతే ఆ ఎమోషనల్స్ ని బ్యాలెన్స్ చేయగలగాలి. అది ఇది ఉన్నప్పుడు పేరెంట్స్ సపోర్ట్ ఇవ్వగలగాలి. ఆఫ్ కోర్స్ ఇప్పుడు మీకు పేరెంట్స్ సపోర్ట్ కానీ అండ్ ఫ్రెండ్స్ సపోర్ట్ కానీ లేకపోతే మీకు తెలిసిన వాళ్ళ సపోర్ట్ కాన్స్టెంట్గా ఉంటేనే చేయగలం. లేదు అంటే అసలు ఇలాంటి అడ్వెంచర్ చేయాలంటే వెంటనే ఏదో ఒక రీజన్ దొరుకుతుంది బయటికి రావడానికి. రైట్, మీరు అన్న పాయింట్ కరెక్ట్. ఏదో ఒక రీజన్ దొరుకుతుంది బయటికి రావడానికి. రైట్. ఎన్ని ఇయర్స్ కష్టపడ్డారండి మీరు? ఇది మేము స్టార్ట్ చేసి 8 years దాటేసింది. ఓకే. సో 8 years మేము ఈ ఎలక్ట్రిక్ బైసికల్స్లోనే ఉన్నాము. సో రకరకాల కస్టమర్స్ని ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తూ ప్రోడక్ట్ని ఎవాల్వ్ చేస్తూ నౌ ఇప్పుడు ఇది ద రైట్ టైం. మేము విట్నెస్ చేస్తుంది ఏంటంటే ఇప్పుడు ఎగ్జాక్ట్గా కస్టమర్స్కి ఎలక్ట్రిక్ సైకిల్ని అవేర్నెస్ పెరిగింది. ఓకే, దీన్ని అడాప్ట్ చేసుకోవడానికి కూడా రెడీనెస్ పెరిగింది. అది కూడా నేను అడుగుతాను, ఎందుకనంటే ఇప్పుడు సైకిల్స్ ఎవరు తొక్కుతున్నారండి? లేదు. ఓకే, సో మీరు అన్న క్వశ్చన్ కరెక్ట్. ఇప్పుడు సైకిల్స్ ఎవరు తొక్కుతున్నారు కనిపిస్తున్నారు మనకి? అవును, కరెక్ట్. ఇప్పుడు లాస్ట్ 10 years 15 years అప్పటి నుంచి స్కూల్ పిల్లలు తప్ప ఆఫీస్కి వెళ్ళడానికి సైకిల్ లెట్సే Tier 1 Tier 2 సిటీస్లో అయితే లేదు. కాకపోతే ఇప్పుడు జనాలందరికీ మైండ్ సెట్ చిన్న చేంజ్ వచ్చింది. ఇప్పుడు ఈ కోవిడ్ మూలాన అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, ఒకటి ఎలక్ట్రిక్కి వెళ్ళాలి, లేకపోతే ఎకో ఫ్రెండ్లీ అవ్వాలనేది ఒక యాంగిల్లో ఉంది. ఈకో ఫ్రెండ్లీ అనేది చాలా మంది మైండ్ లో ఉందండి. కరెక్ట్. ఈ పొల్యూటెడ్ వద్దు మనకి, పొల్యూషన్ వద్దు మనకి. కరెక్ట్. అండ్ ఇంకొకటి ఇప్పుడు లెట్సే అందరి ఇంట్లో స్కూటీలు అయితే ఉంటాయి. చిన్న చిన్న వాటికి కూడా స్కూటీలు వాడతాం. ఎక్కడో అనిపిస్తుంది అరే చిన్న చిన్న వాటికి కూడా స్కూటీలు వాడుతున్నాం ఏంటి, అరే ఈ పొల్యూషన్ చేస్తున్నాం అని లోపల ఉంటుంది, బయటికి అనుకోవాల్సిన పని లేదు. కానీ చెప్పండి. పెట్రోల్ రోజుకి పెట్రోల్ ధర భగ్గమంటుంది కాబట్టి కాస్త ఇటువైపు మనం వెళ్తున్నాం. మరి కరెంట్ బిల్ ఎంత వస్తుంది? అది కూడా ఓకే. సో ఈ మైండ్ సెట్లో ఒకటి ఇది కరెంట్ బిల్లు. ఇప్పుడు మీరు చెప్తే అసలు నథింగ్. ఇప్పుడు ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే మీకు 80 kilometers రేంజ్ వస్తుందని చెప్పాను. ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే మీకు 1 unit ఖర్చు అవుతుంది. ఒక యూనిట్ కి 80 kilometers వెళ్తారు. ఒక యూనిట్ కి అంటే మనకి యూనిట్ ఎంత ఉంది దాని కాస్ట్? మీరు 10 rupees అనుకున్నా సరే 10 rupees కి 80 kilometers వెళ్తారు. అంతే. ఇప్పుడు లీటర్ పెట్రోల్ ఎంత ఉంది, ఒక యూనిట్ కి పవర్ ఎంత అవుతుంది మీరు కంపేర్ చేసుకుంటే సరిపోతుంది. దట్ మనము 80 kilometers వరకు వెళ్ళొచ్చు కాబట్టి 1 day ఫుల్ ఛార్జింగ్ చేస్తే ఎంతసేపు పడుతుంది ఛార్జింగ్ కి? ఇది పెద్ద బ్యాటరీ అయితే 5 hours పడుతుంది. 0 నుంచి 100% అవడానికి 5 hours పడుతుంది. పర్ కిలోమీటర్ ఇన్ ద కాస్ట్ క్యాలిక్యులేట్ చేస్తే 10 paise పడుతుంది. 10 paise పడుతుంది. మనం నైట్ ఒకసారి ఛార్జ్ చేసేసి నిద్రపోయాం అనుకోండి, లేచేసరికి రెడీ అయిపోతుంది. సో 80 kilometers వస్తుంది అంటున్నారు కాబట్టి మనం హైదరాబాద్ లో వెళ్ళి వచ్చేయచ్చు ఈజీగా. అండ్ పెద్దగా పవర్ దానికి ఏమీ లేదు కాబట్టి మనం ఎక్కడున్నా సరే దాన్ని ఛార్జ్ పెట్టుకుంటే అయిపోతుంది. సో ఇంకా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి బట్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్దాం. ఇదేంటండి నెక్స్ట్? సో బేసికల్లీ సస్పెన్షన్స్, హ్యాండిల్ సస్పెన్షన్ ఉంటుంది కదా. సో ఆల్ ది సైకిల్స్ అయినా సరే సస్పెన్షన్ ఉండాలి, ఎందుకంటే ఎక్కువ కొంచెం స్పీడ్ వెళ్తాము, సస్పెన్షన్ ఉండాలి కాబట్టి మేము ఈ సస్పెన్షన్స్ యూస్ చేస్తున్నాము. సో ఈ ఫ్రేమ్ నెక్స్ట్ స్టేజ్కి వచ్చినప్పుడు ఈ సస్పెన్షన్స్ ఏవైతే ఉన్నాయో ఫ్రేమ్ లో ఇన్సర్ట్ అయ్యి అసెంబ్లీ అవుతుంది. ఇది సస్పెన్షన్. ఇది మనకి సైకిల్లో కన్నా కొంచెం ఏమంటారు బెటర్ క్వాలిటీవి యూస్ చేసాము. సో దట్ ఇది మనకి గతుకులు వచ్చినా సరే ఆ కంఫర్ట్ ఉంటుంది, చేతి పైన లోడ్ పడకుండా ఉంటుంది. లేదు మనం సైకిల్ లాగా స్ట్రిక్ట్ గా వాడాలి అనుకుంటే ఇందులో లాక్అవుట్ ఆప్షన్ అని ఒకటి ఉంటుంది. ఇది పెడితే ఇంకా సస్పెన్షన్ ఉండదు, స్టిఫ్ గా సైకిల్ లాగా వెళ్ళొచ్చు. సో ఎక్కడికక్కడ ఫీచర్స్ ఉన్నాయండి మనకి. సైకిల్ లా కావాలనుకుంటే సైకిల్ లా వాడుకోవచ్చు, 2-wheeler లా వాడాలంటే 2-wheeler లా వాడచ్చు. అండ్ ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నామా కొంతమంది చిన్న చిన్న చిరు వ్యాపారులు ఉంటారు.
రైట్. పెట్రోల్ కోసం ఎంత కష్టపడాల్సిన పరిస్థితి అండి. పొద్దుట లేవగానే బండి తీయాలంటే గుండె జారిపోతుంది వాళ్ళకి. సో అలాంటి వాళ్ళకి మీరు అన్నట్టుగా కస్టమైజ్డ్ గా వెనకాల దాన్ని క్యారీ చేసుకోవడానికి ఒకటి పెట్టేసుకుంటే ఏముంది 10 పైసా పడుతుంది. ఇంతకు ముందు మనం క్యాలిక్యులేట్ చేసినట్టు 10 పైసా టు 10 రూపీస్ అవుతుంది ఒక్క రోజుకి. సో మనం ఎంత సేవ్ అవుతుంది. అండ్ మన త్రూ మన సొసైటీని మంచిగా ఉంచుతున్నాం, పొల్యూట్ చేయట్లేదు, మన హెల్త్ ని మనం జాగ్రత్తగా చూసుకుంటున్నాం. నేను అన్నట్టు వెయిట్ ఎక్కువ ఉంది అనుకోండి 2 వీలర్ కింద వాడచ్చు, అన్ని అమ్మేసుకుని ఫ్రీగా వస్తున్నారు అనుకోండి సైకిల్ తొక్కుంటూ వచ్చేయచ్చు. ఎంత బాగుంది. రైట్. సో ట్రై చేయాల్సిందే అందరూ వన్స్. అంటే ఇప్పుడు 2 వీలర్ ఎంత ఉందండి ఫర్ ఎగ్జాంపుల్, అంటే నేను ఏం తీయట్లేదు 1 lakh పెట్టలేదు రావట్లేదు కొన్ని రకాల బళ్ళు. ఇంకా 50,000 కూడా ఏమీ లేదు నాకు తెలిసి. అసలు ఎంత ఎంట్రీ లెవెల్ అనుకున్నా సరే మనకి 80,000 మినిమం 80,000 బండి లేదు. యాక్టివా ఉంది ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాను నేను పేరు. ఇప్పుడు యాక్టివా ఉంది మినిమం 80,000 ఉందండి. ఇది మనకి 30,000 to 40,000 లో మనం అనుకున్నట్టు కస్టమైజ్డ్ అయిపోతుంది. సో ఎలా అయినా మనం వాడుకోవచ్చు, పెట్రోల్ కూడా లేదు, ఉండదు. సో గుడ్ అండి, చాలా బాగుంది. నెక్స్ట్ ఇది హ్యాండిల్ బార్ అసెంబ్లీ. సో ఇప్పుడు ఏదైతే హ్యాండిల్ బార్ ఉంటుందో దీనిపైన ఇప్పుడు మనం బ్రేక్స్ వస్తాయి, లైట్స్, హార్న్, స్విచెస్ అన్ని ఏవైతే ఉంటాయో సో అవన్నీ అసెంబుల్ అయ్యి ఇక్కడ సబ్ అసెంబ్లీ రెడీ చేస్తాము. సో ఈ కాంపోనెంట్స్ ఏవైతే ఈ సబ్ అసెంబ్లీస్ అంటాం ఇవన్నీ రెడీ అయ్యి మన మెయిన్ అసెంబ్లీ మీదకి వెళ్ళి అప్పుడు ఈ ఫ్రేమ్ పైన అన్ని బిల్డ్ అవుతాయి. ఓకే. సో నెక్స్ట్ ఇది వచ్చేసి మన స్టీరింగ్ లాగా ఉంది. సో ఇది వచ్చేసి స్టీరింగ్ కాదండి, ఇది అలా ఉంది అన్నా నేను. రైట్. సో ఇది వీల్ లోపలే ఇది మనకి మోటార్ ఉంటుంది, బిఎల్డిసి మోటార్ అంటారు, బ్రష్లెస్ డిసి మోటార్. సో ఇది ఎల్లాయ్ వీల్. ఇంకొకటి మీరు అన్ని సైకిల్స్ కి దీనికి డిఫరెన్స్ మీరు ఏం చూస్తారు అంటే మేము వాడినవన్నీ ఈ మెగ్నీషియం ఎల్లాయ్ వీల్స్. ఓకే. సో సైకిల్ వీల్స్ స్పోక్స్ ఉంటాయి కదా మీరు చూసుంటారు. సో ఏమవుతుంది అంటే స్పోక్స్ ఓవర్ టైం బెండ్ అవుతాయి. సైకిల్ లాగా వాడినంత కాలం బాగానే ఉంటాయి, కొంచెం ఎక్కువ స్పీడ్ ఎక్కువ దూరాలు వాడినప్పుడు 3-4 monthsకే స్పోక్స్ బెండ్ అవుతాయి. సో ఆ బెండ్ అవ్వడం వల్ల ఇంకా ఒక ప్రాబ్లం తర్వాత ఒక ప్రాబ్లము యాడ్ అవుతూ ఉంటుంది, బ్రేక్స్ పని చేయకపోవడము, కంఫర్ట్ లేకపోవడం ఇవన్నీ. సో మేము ఇంకా మెగ్నీషియం ఎల్లాయ్ వీల్స్ ఇప్పుడు కార్స్లోని మోటార్ బైక్స్లో ఎలాంటి అయితే వీల్స్ చూస్తారో సో అలాంటి వీల్స్ మేము యూస్ చేస్తాం. సో ఇది బెండ్ అయిపోవడం, ఇది బెండ్ అవ్వదు, ఏమీ అవ్వదు, రస్ట్ కూడా లేదు. ఇది మెగ్నీషియం, ఇది రస్ట్ ఉండదు, బెండ్ అవ్వదు, స్టాండర్డ్ గా ఉంటుంది, హైలీ రిలయబుల్, స్టైలిష్ గా కూడా ఉంటుంది. చూడడానికి ఎంత క్యూట్ గా అనిపిస్తుందో. రైట్. సో నెక్స్ట్ సో ఇవి మేము రకరకాల ఫ్రేమ్స్ ఏవైతే ట్రై చేసామో సో ఇంక ఇవి రకరకాల ఫ్రేమ్స్ అన్నమాట. ఇంతకు ముందు మనం కొన్ని చూసాం కదా సైకిల్స్, కొన్ని ఈ ఫ్రేమ్ లో ఉన్నాయి, కొన్ని ఈ ఫ్రేమ్ లో ఉన్నాయి, ఇవన్నీ మీరు ట్రై చేసిన ఎగ్జాంపుల్స్ అనుకోవచ్చు. కరెక్ట్. మీ ప్యాటర్న్స్ ఇవన్నీ రైట్, ప్రోటోటైప్స్. సో ఇవన్నీ మేము తయారు చేసుకుని తర్వాత ఫైనల్ వర్షన్ దాంట్లోకి వెళ్తారు. ఇంక ఇవన్నీ టైర్స్ కి సంబంధించి. సో ఇవన్నీ టైర్స్ ఇవన్నీ అసెంబ్లీ అయిన తర్వాత మేము స్టాకప్ చేసుకుంటాం, ఒక్కొక్కటి ఒక్కొక్క రకం లాగా. సో కొంతమందికి ఈ టైర్ కావాలంటే ఈ టైర్ పెట్టించుకోవచ్చు. అంటే మేము ఇందులోనే ఆల్రెడీ కొంచెం ఆప్టిమైజ్ చేసి ఉంచాం. ఇప్పుడు ఎలాంటి టైర్ వాడితే ఎక్కువ గ్రిప్ ఉంటుంది, ఓకే, దాని తర్వాత రేంజ్. ఇప్పుడు మరి ఫ్యాట్ టైర్ వాడితే ఎలక్ట్రిక్ కాబట్టి రేంజ్ పడిపోతుంది. ఓకే. సో ఏదైతే బాగా గ్రిప్ ఉంటుంది, రేంజ్ వస్తుంది, చూడడానికి బాగుండాలి, సో ఇవన్నీ కన్సిడర్ చేసుకుని ఒక పర్టికులర్ సైజ్ ఫిక్స్ అయ్యాము, సో అది ఇస్తాము. రైట్. సో చాలా చిన్న ఏజ్ లోనే మీరు రిస్క్ తీసుకున్నారు. రైట్. ఇదంతా మేము సక్సెస్ అయ్యాము, ఇది అవేర్నెస్ పెరుగుతుంది, పీపుల్ కి వెళ్తుంది అనడానికి మీకు 8 years టైం పట్టింది. ఇది ఎంత చిన్న విషయం కాదు. ఈ మధ్య కాలంలో కోవిడ్ మిమ్మల్ని చాలా భయపెట్టి ఉంటుంది. రైట్. ఏం చెప్తారు ఈ జర్నీ కోసం? సో ఈ జర్నీ కోసం అని సో బేసికలీ ఇదేంటంటే ఇది ఒక పెద్ద రోలర్ కోస్టర్ రైడ్. ఇప్పుడు ఐ మీన్ చూస్తే ఏముందిలే అనిపిస్తుంది, ఎక్కితే తెలుస్తుంది, అంతే కదా. అది నిజమే. సో దిగితే గానీ చలి తెలియదు అన్నట్టు, లోతు తెలియదు అన్నట్టు. సో బేసికల్గా ఈ 8 years లో ఇది రోలర్ కోస్టర్ రైడే. కొన్నిసార్లు ఇప్పుడు కస్టమర్ మైండ్ సెట్లు మారచ్చు, లేకపోతే పెద్ద కంపెనీస్ వచ్చి ఇంట్రడ్యూస్ చేయొచ్చు. సో ఈ అన్ని అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. కాకపోతే మనం మన కస్టమర్ అర్థం చేసుకుని కరెక్ట్గా ప్రోడక్ట్ ఇస్తున్నాము, వాళ్ళు పర్చేస్ చేస్తారు, మనం చేసిన దానికి వాల్యూ ఉంది అని మనకు ప్రూఫ్ వస్తున్నంత కాలము వీ కెన్ కీప్ ఆన్ డూయింగ్ ఇట్. ఓకే. సో ఇంకొక సీక్రెట్ చెప్పాలి. ఇప్పుడు మీరు కాలేజ్లో ఉన్నప్పుడు మీకు కాలేజ్ హెల్ప్ చేసింది, బాగుంది. బట్ బయటకు వచ్చిన తర్వాత నాకు చూస్తుంటే తెలుస్తుంది ఎంత ఎఫర్ట్ పెడుతున్నారో అంత అమౌంట్ కూడా పెట్టాలి. సో మరి ఆ హెల్ప్ ఎలా వచ్చింది మీకు? మేము ఇనిషియల్గా మేము సొంతగా ఫండ్ చేసుకున్నాము. దాని తర్వాత మామూలుగా ఇన్వెస్టర్స్ అని ఉంటారు, ఏంజల్ ఇన్వెస్టర్స్, వెంచర్ క్యాపిటలిస్ట్ అని. సో ఎవరైతే ఈ ఐడియాలో ఇంట్రెస్ట్ ఉండి సో కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తా అంటారో సో వాళ్ళ దగ్గర నుంచి కూడా మేము ఇన్వెస్ట్మెంట్ రేస్ చేసి దెన్ వి కెప్ట్ ఆన్ గోయింగ్. ఓకే. అంటే ఇన్ జనరల్గా మీరు మినిమం మీరు అంతా రెడీ చేయడానికి, ప్రిపేర్ చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది అంటారు అప్రాక్సిమేట్లీ? అంటే మీరు వెహికల్ గురించి అంటున్నారు? అలా ఏం లేదండి. ఇప్పుడు ఒక్కొక్క బిజినెస్ ఒక్కొక్కటి, మీరు ఎంత స్కేల్ అప్ చేయాలనుకుంటున్నారు అనే దాన్ని బట్టి మనకి ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. సో ఇప్పుడు లేదు నేను
నెలకి 100 చేసుకుంటాను, నేను ఒక ఏరియానే చూసుకుంటాను, అది చాలు అంటే ఒకలా ఉంటుంది. లేదు నేను వరల్డ్ వైడ్ వెళ్ళాలి అనుకుంటే దానికి ప్లాన్స్ వేరేలా ఉంటాయి. సో డిపెండ్స్, అది 1 crore నుంచి అవ్వచ్చు, 1000 crores కూడా వెళ్ళొచ్చు. ఇప్పుడు హైదరాబాద్లోనే రకరకాల ప్రాంతాలలో అక్కడున్న ప్లేసెస్ని బట్టి వాళ్ళ మైండ్ సెట్స్ ఉంటాయి. సో దాని తగ్గట్టే వీళ్ళు కస్టమైజ్ కూడా చేసుకుంటూ ఉంటారు. మీరు ఓన్లీ సిటీ పీపుల్ కోసం మాత్రమే ఇది రెడీ చేస్తున్నారా, లేకపోతే కొంతమంది విలేజెస్ లో ఉంటారు, పొలాల వెంబడి కూడా ఇది మనం వాడుకోవచ్చు. సో అక్కడ సాయిల్ వేరు, అక్కడ ఉండే ఏమంటారు రాళ్ళు, సమ్మెద మొక్కలు ఇవన్నీ ఉంటాయి కదా, అది వేరు. సో దానికి తగ్గట్టు కూడా మీరు ఏమైనా జాగ్రత్తలు తీసుకుంటారా? సో ఇప్పుడు మేము ఇది సిటీ వాళ్ళ కోసం అని ఏం చేయలేదండి. సో ఇది జనరల్ గా ఇంత ఇప్పుడు 10-20 kilometers రోజు తిరిగే వాళ్ళకి కోసమనే చేసాము. సో నేను అన్నట్టు యూనిసెక్స్ అంటే మేల్ ఫీమేల్ ఇద్దరు యూస్ చేశారు. అండ్ మాకు ఇప్పుడు వచ్చిన కస్టమర్స్లో సిటీ వాళ్ళు ఎంతమంది అయితే ఉన్నారో, ఇప్పుడు Tier 2 కానీ లేకపోతే విలేజెస్ నుంచి కూడా అంతేమంది ఉన్నారు. సో ఎస్ అండ్ ఇప్పుడు ఇది సైకిల్ కాబట్టి, అండ్ ఇప్పుడు మీరు అన్నట్టు కొంచెము ఈ పాతకాలం లూనాలా కూడా అనిపిస్తుంది అన్న టైప్. సో వాళ్ళకి ఏమంటారు వింటేజ్ ఫీలింగ్ కరెక్ట్. సో అది ఇప్పుడు ఎలక్ట్రిక్, సో వాళ్ళు యూస్ చేస్తున్నారు విలేజెస్లో కూడా లోకల్గా తిరగడానికి కానీ లేకుంటే వాళ్ళు ఏమైనా సామాన్లు తీసుకెళ్ళడానికి కానీ యూజ్ అవుతుంది. ఇప్పుడు ఇది ఇద్దరికి యూజ్ అయ్యేలా కామన్ వెహికల్ తయారు చేస్తాం. ఇప్పుడు మనం ఎన్ని 2 వీలర్స్ వాడినా మనకి ఎక్కడో కెనెటిక్ హోండా అని ఒకటి ఉండేది, గుర్తుందా? చాలా చిన్నప్పుడు మా డాడీ వాళ్ళు వాడేవారు. అది చూసి అబ్బాయి ఎంత బాగుందో కదా అనిపిస్తుంది. లూనాలు కూడా మనం పాత సినిమాలు చూసాం అనుకోండి, ఇప్పుడు లేదు, బట్ మనం దాన్ని మిస్ అయ్యామన్న ఫీలింగ్ అయితే రాలేదు నాకు. చాలా బాగుంది చూడడానికి. అంటే ఇప్పుడు ఈ అన్ని ఫీచర్స్ ఇవన్నీ చూడడానికి కూడా బాగుండాలి అన్నప్పుడు ఆ షేప్ ని అది తీసుకొచ్చింది, అలా వచ్చింది. ఓకే, అంటే ఎవ్రీ మంత్ సేల్ అవుతున్నాయండి, అంటే ఎవరు కొంటున్నారా ఏంటి అనేది నాకు డౌట్ మళ్ళీ. సో ఇప్పుడు ఈ కొత్త ప్రోడక్ట్ నేను ఏదైతే చెప్పానో, సో అది ఇప్పుడు యాక్చువల్ ప్రొడక్షన్ లోకి వెళ్తుంది. సో మనకి మిడ్ ఆఫ్ సెప్టెంబర్ నుంచి మేము డెలివరీ స్టార్ట్ చేస్తాం. మాకు ఆల్రెడీ ప్రీ ఆర్డర్స్ ఉన్నాయి. సో ప్రీ ఆర్డర్స్ అంటే ఆల్రెడీ బుకింగ్స్ చేసుకున్నారు చాలా మంది. సో B2B కంపెనీస్ వాళ్ళు చేసుకున్నారు, అంటే ఈ డెలివరీస్ కానీ వాటికి వాళ్ళు ఉన్నారు. ఇండివిజువల్స్, రీటైల్ ఇండివిజువల్స్ లైక్ మనలాగా ఇండివిజువల్స్ కూడా బుక్ చేసుకున్నారు. ప్రస్తుతం ఏపీ అండ్ తెలంగాణలో ఫోకస్ చేసి మేము చేస్తాం. ఓన్లీ ఏపీ తెలంగాణకే మీ బిజినెస్ కరెక్ట్ ప్రస్తుతం. ఎందుకంటే ఈ ఏపీ తెలంగాణలో ఉన్న వాళ్ళు అక్కడ మాత్రం మేము ఈ సర్వీస్ సెంటర్స్ కానీ ఇవన్నీ కూడా ఆల్రెడీ మాట్లాడి ఉంచుకున్నాము. దట్ ఒకసారి ప్రోడక్ట్ ఇచ్చాము అంటే వాళ్ళకి సర్వీస్, స్పేర్స్ ఇవన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి. సో ఇవన్నీ ఎన్ష్యూర్ చేయడానికి ఒకటేసారి ఎక్స్పాండ్ అవ్వకుండా ఫస్ట్ ఒక 2 regions లో మేము ఎస్టాబ్లిష్ చేసుకున్నాం. అండ్ ఇంకొకటి ఆరాధ్ గారు, పెద్ద ఖర్చు ఏం కాదు కొనుక్కున్న తర్వాత. అంటే ఇప్పుడు టైర్స్ ఉన్నాయి, మనకి ఎక్కడైనా దొరకచ్చు ఆ టైర్స్. కరెక్ట్ కదా. సో ఇప్పుడు యాక్చువల్గా ఇది ఏంటి అంటే మేము ఇప్పుడు జనరల్గా ఎలక్ట్రిక్ వెహికల్స్ ఆర్ మెయింటెనెన్స్ ఫ్రీ అన్నట్టుగా ఇప్పుడు మోటార్ని బ్యాటరీలో మీరు చేయాల్సింది ఏమీ లేదు. అందులో పాడయ్యేది అంటే ఓవర్ టైం 3-4 years తర్వాత డిటోరియేషన్ అవుతుంది, కానీ అది ఎవ్రీ 6 months కి చేయాలి అనే లాంటిది ప్రాబ్లమ్స్ ఏమి ఉండదు. ఇప్పుడు రెగ్యులర్గా మన సైకిల్లో ఎట్లా అయితే ఇప్పుడు కొంచెం బ్రేక్ అడ్జస్ట్మెంట్, చైన్ అడ్జస్ట్మెంట్ చేయించుకుంటాము అంతే తప్ప ఇంకంతకు మించి మన మెయింటెనెన్స్ కూడా ఏదన్నా ఒక మన ఇంటి దగ్గర ఉన్న సైకిల్ షాప్ వెళ్ళామనుకోండి చేపించేసుకోవచ్చు. కరెక్ట్. సో ఏదైనా ప్రాబ్లం వస్తే ఖచ్చితంగా మీరు ఎలానో అవైలబుల్ ఉంటారు. అండ్ మేము చేస్తుంది ఒకటి ఏంటిది అంటే, ఇప్పుడు మీరు సైకిల్ షాప్స్ అని అన్నారు కదా, సో ప్రతి ప్లేస్లో ఏదైతే సైకిల్ షాప్ ఉంటుందో సో వాళ్ళని మేము ఇక్కడ ఈ ఫ్యాక్టరీకి పిలుస్తాము. సో ఎక్కడైతే మేము సేల్ చేస్తున్నామో లెటర్స్ ఇప్పుడున్న డిస్ట్రిక్ట్స్ అన్ని ఏపీ తెలంగాణలో ప్రతి డిస్ట్రిక్ట్లో 3-4 సైకిల్ షాప్స్ వాళ్ళని మేము ఇక్కడ తీసుకొచ్చి సో వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తాం. సైకిల్స్ గురించి ఎలాగో వాళ్ళకి తెలుస్తుంది, అంటే ఇప్పుడు ఎలక్ట్రికల్ ఈ వైర్స్ని ఏం చేయాలి, ఏమైనా ఇష్యూ వస్తే ఏంటి అనేది. సో ఇక్కడ వాళ్ళకి ఫుల్గా ట్రైనింగ్ ఇచ్చి పంపిస్తాము. సో కస్టమర్ ఆ ఏరియాలో కస్టమర్ ఉన్న వాళ్ళు డైరెక్ట్గా ఆ మెకానిక్ దగ్గరికి వెళ్ళచ్చు. సో ఇప్పటి వరకు మనం మోడల్స్ చూసాం, వర్షన్స్ చూసాం. సో ఫైనల్ అయితే మీ దగ్గర ఒకటి ఉందిగా, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. అబ్సల్యూట్లీ.